హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ వెరీ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎక్స్ట్రాడినరీ గెస్ట్, అంటే థర్డ్ జనరేషన్ గ్రేటెస్ట్ లెగసీని క్యారీ చేస్తూ ఇప్పుడు రేపు 30వ తారీఖున తెలుగు ప్రేక్షకుల లోకం ముందుకు రాబోతున్నాడు. మొట్టమొదట ది గ్రేట్ సూపర్ స్టార్ కృష్ణ గారు, తర్వాత అవర్ లవ్లీ ప్రిన్స్ మహేష్ బాబు. ఇప్పుడు ఈ థర్డ్ యాంగిల్ ఆఫ్ ద ఘట్టమనేని ఫ్యామిలీ ఈజ్ కమింగ్ టు ఎరప్ట్ బిఫోర్ ది ఆడియన్సెస్ అండ్ ఆన్ ది స్క్రీన్. ఎవరో కాదు, ఈజ్ మిస్టర్ జై కృష్ణ, బట్ ఈజ్ ఫేవరబుల్లీ కాల్డ్ ఎస్ జై, కాబట్టి జై కిందనే మనం మాట్లాడాం. మీ అందరి తరఫున ఈ కార్యక్రమానికి నేను జైని ఇన్వైట్ చేస్తున్నా. గుడ్ ఆఫ్టర్నూన్ జై. నీకు ఏది బాగుంది, జై బాగుందా జై కృష్ణ బాగుంది? నాకు రెండు ఓకేనండి, మీరు ఏం కాదు. అదే అంత కృష్ణ గారి అండ్ మహేష్ బాబు గారి వాళ్ళిద్దరు తాలూకా ఆ క్వాలిటీ, హంబుల్నెస్ అసలు ఎలాగైనా వాళ్ళు దే కెన్ మూవ్ విత్ ది పీపుల్, దే కెన్ టేక్ పీపుల్ కదా. బేసిక్గా అందరి మనసుల్లో ఉన్న క్వశ్చనే నేను అడుగుతున్నాను. నేను కృష్ణ గారు, మహేష్ బాబు గారు, తర్వాత ఇప్పుడు నువ్వు. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ ది స్టెప్, ది ఫస్ట్ స్టెప్ టు ఇంప్రెస్ అపాన్ ది ఆడియన్సెస్, రైట్? ఆ ఫీలింగ్ ఏమైనా ఉందా నీకు? సో అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే, ఐ లైక్ టు కీప్ మై మైండ్ సెట్ కానీ మై లైఫ్ కానీ వెరీ సింపుల్. సో ఇప్పుడు మీరు అన్నది, ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కానీ, దేర్ లైక్ వన్ ఆఫ్ అ కైండ్. ఇంకా వాళ్ళు దేర్ లైక్ లెజెండ్స్ ఇంకా. సో రైట్ నౌ ఇన్ మై కెరియర్ ఇప్పుడు నేను ఐ థింక్ ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు బీ లైక్ ఇప్పుడు నేను ఐఎమ్ ద నెక్స్ట్, నేను సూపర్ స్టార్ అంటే, లైక్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ ద రైట్ టైం. సో నేను ఆలోచించేది ఎలా అంటే, నన్ను నమ్ముకున్న ఘటమైన అభిమానులు కానీ మా ఫ్యామిలీ కానీ మంచి కథలు, మంచి క్యారెక్టర్లు ఎంచుకొని ఒక మంచి సినిమాలు, ఒక మంచి యాక్టర్గా వాళ్ళకి ముందు ఫస్ట్ వెళ్ళి ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అండ్ యాజ్ వాట్ ఎవర్ దట్ బ్రింగ్స్ మీ, అంటే ఒక మంచి సినిమాలు కానీ మంచి క్యారెక్టర్ కానీ నేను చేసిన తర్వాత, ఆఫ్టర్ ప్రూవింగ్ మై సెల్ఫ్, వాట్ ఎవర్ కమ్స్ విత్ దాట్ ఐమ్ హ్యాపీ. ఓకే, అంటే యువర్ థింకింగ్ అండ్ యువర్ మైండ్ సెట్ ఈజ్ వెరీ హెల్దీ. కానీ ఒక ఛాలెంజ్ అనేది 100% ఉంటుంది. ఫస్ట్ పిక్చర్ ఒకటైతే వాళ్ళ షాడోస్ 100% నీ మీద ఉంటాయి. అంటే ఆడియన్స్ ఎంతో కొంత అది ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్రమ్ జై, రైట్? ఆ ఛాలెంజ్ని నువ్వు ఎలాగ ఈ సినిమాలో ఫేస్ చేసావు లేదా ఫీల్ అయ్యావు? సో అంటే లైక్ అది ఐ థింక్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ, బికాజ్ ఐ కెన్ నెవర్ గో అవే ఫ్రమ్ దట్. ఇప్పుడు ఐఎమ్ ఆల్వేస్ గోయింగ్ టు బీ ఘట్టమనేని ఫైనల్లీ. సో అది నాకు ఐ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ సపోర్ట్. ఇప్పుడు ఘట్టమనేని అభిమానులు నాకు నా ఫస్ట్ సినిమా, నేను ఇప్పుడు దాకా ఏం చేయలేదు. నేను అప్పుడు కలిసింది కూడా వాళ్ళు అప్పుడప్పుడు ఇంతకుముందు కలిసాను. ఇప్పటి నుంచి ఐ వాంట్ టు మీట్ దెమ్ అ లాట్ మోర్. అండ్ అంటే వాళ్ళు ఐ వాంట్ టు మీట్ దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కానీ వాళ్ళు ఘట్టమనేని అభిమానులు ఓకే. సో వాళ్ళు నాకు ఇప్పుడే ఆల్రెడీ వాళ్ళు నాకు ఎంత ప్రేమ అభిమానం చూపిస్తున్నారంటే నాకు నిజంగా ఇట్స్ వెరీ హంబ్లింగ్. ఇంకా వాళ్ళకి నేను మంచి మంచి సినిమాలు చూపించాలని నాకు అది ఇట్ గ్రోస్ మోర్, యూనో లైక్ దట్ ప్యాషన్ ఇన్సైడ్ మీ. మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్లు చేయాలి అని నాకు ఐ గెట్ మోర్ అండ్ మోర్ ప్యాషనెట్. సో మీరు అన్నట్టు అది ఎప్పుడు ఉంటుంది, దట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ కానీ దట్ ఛాలెంజ్ విల్ బీ దేర్. బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. అండ్ ఐ కైండ్ ఎందుకు అవుతుంది అంటే ఆ ప్రెషర్ అనేది ఐ ఎంజాయ్ ఇట్ కైండ్ ఆఫ్. ఇట్స్ ఏ పాజిటివ్ థింగ్ అండ్ వెరీ ప్రాపర్ ఆల్సో. ఛాలెంజ్ మరి యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ కదా, దట్ ఈస్ ది ఛాలెంజ్ కదా. 100%. ఆ యాంగిల్లో నేను అడిగాను, ఈ సినిమాలో ఆ ప్రూవ్ చేసుకోవడం అనే పాయింట్ ఎంతవరకు ఫుల్ఫిల్ అయ్యింది, అవుతుంది అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్ టు దాట్? సో అంటే ఇప్పుడు శ్రీనాథ్ మంగాపురం నాకు ఫస్ట్ అజయ్ భూపతి గారు నాకు చెప్పినప్పుడు నాకు ఫస్ట్ ఏమనిపించింది అంటే, లైక్ ఘట్టమనేని అభిమానులతో పాటు జనరల్ ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్, హూఎవర్ సినిమాలు చూసే ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ అందరికీ దగ్గర అవ్వాలంటే ఇలాంటి ఒక మంచి కథ ఫస్ట్ మెయిన్, నో మ్యాటర్ వాట్, దట్ ఈస్ ద
ఏ సినిమా కన్నా దట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్. దాని తర్వాత మై క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ది ఎమోషన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఈ సినిమాలో. సో ఆడియన్స్కి దగ్గర అవ్వడానికి, నన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఐ ఫెల్ట్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ స్టోరీ అండ్ మూవీ. అండ్ అజయ్ భూపత్ గారు లాంటి క్లారిటీ ఉన్న డైరెక్టర్ నాకు ఎస్పెషల్లీ డేబ్యూకి విల్ బీ అ హ్యూజ్ పాజిటివ్ అని నాకు అనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ దత్ గారు, కిరణ్ గారు అందరూ దే కేమ్ టుగెదర్ అండ్ మేడ్ ఇట్ పాసిబుల్. సో యా, ఐ థింక్ ఫర్ షూర్ నేను ఈ సినిమాతో అయితే ఒక మంచి కథ చెప్పగలుగుతున్నాను అయితే ఐ ఫీల్, అంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఐ హ్యావ్. సో నువ్వు చెప్పిన వాటిలో ఇప్పుడు ఎక్కడ కూడా నీకేం ఛాలెంజ్ లేదన్నట్టుగానే అనిపిస్తుంది ఓకే మాటల ద్వారా. యు ఆర్ బీయింగ్ హంబుల్డ్ అంతే. కానీ ఛాలెంజ్ అన్నదే లేదా ఈ సినిమాలో? ఛాలెంజ్ ఉందండి, లైక్ ఫర్ షూర్ దిస్ ఇస్ నాట్ అన్ ఈజీ మూవీ ఫర్ మీ టు డూ. అంటే నాకు ఇప్పుడు ఒక క్యారెక్టర్గా కానీ ఆర్ మేము షూట్ చేసిన విధానం కానీ, ఇప్పుడు మేము 93 days షూట్ చేసినప్పుడు 60 to 70 days వీ షాట్ అవుట్డోర్. అంటే తిరుపతి రోడ్ల మీద కానీ, బళ్ళారి రోడ్ మీద కానీ, వీ డిడ్ ఎవ్రీథింగ్ అవుట్డోర్. సో ఫర్ షూర్ నాకంటే ఇది ఈజీ సినిమా అయితే కాదు. క్యారెక్టర్ వైజ్ కానీ, ఎమోషన్స్ వైజ్ కానీ, ది అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ దట్ ఐవ్ హ్యాడ్ టు డూ అండ్ అవుట్డోర్ షూట్ చేయటం కానీ, ప్రాబబ్లీ నేను నా కెరియర్లోనే మళ్ళీ ఇలాంటి సినిమా అంటే అవుట్డోర్ లాగా చేయలేనేమో. బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ. అంటే అంత ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ, డైరెక్షన్ సైడ్ నుంచి కానీ, ఐ ఫీల్ లైక్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ ఈజ్ నాట్ ఈజీ. బట్ ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. ఎందుకంటే ఆడియన్స్ రేపు ఈ సినిమా చూసినప్పుడు స్క్రీన్ మీద మీకు ఒక యూనిక్ ఫ్లేవర్ కనిపిస్తుంది, అది సినిమాటోగ్రఫీ వైజ్ కావచ్చు, మ్యూజిక్ వైజ్ కావచ్చు. సో ఐ థింక్ దిల్ ఎంజాయ్ ఇట్ అ లాట్. అండ్ ఆఫ్ కోర్స్ దేర్ వాజ్ అ ఛాలెంజ్, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. అంటే నేను ఈ సినిమా 93 days చేస్తుంది ఇప్పుడు ఫైనలీ. అంటే మేము ముందు ఇలా మాట్లాడుతున్నప్పుడు నాకు నాట్ ఈవెన్ వన్ డే ఐ ఫెల్ట్ ఆ రోజు నాకు నచ్చదు. లైక్ ఎవ్రీ డే ఐ ఎంజాయ్డ్. కష్టంగా ఉండింది కానీ నాకు ఐ డోంట్ మైండ్. కష్టం అనిపించింది అంటే ఈ అవుట్డోర్లో కొంచెం చేయటం అది అయ్యి ఉండొచ్చు, లేకపోతే దేర్ ఆర్ సమ్ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్స్ కొన్ని సీన్స్లో కానీ, అలాంటివన్నీ నాకు. బట్ లక్కీలీ ఫర్ మీ ఏంటంటే నాకు అజయ్ గారు ఎప్పుడు ముందు రోజు కానీ నన్ను ఎప్పుడు హీ యూస్ టు ప్రెప్ మీ, హీ యూస్ టు గెట్ మీ ప్రిపేర్డ్ ఫర్ ద సీన్ విచ్ యూస్ టు కమ్. సో ఇన్ దట్ వే ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ హెల్ప్ అజయ్ గారి నుంచి కానీ, లైక్ ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ హెల్ప్. బట్ యా, అవుట్డోర్ చేయటం అలా ఎమోషన్స్ కొన్ని సీన్స్ అవన్నీ కొంచెం దే ఆర్ టఫ్. బట్ యా, నాకు ఫైనల్గానే ఆలోచిస్తున్నది ఐ హ్యాపీ, ఐ హ్యాడ్ ఎ గుడ్ టైం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.